రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, పోలీసులకు ఇది మంచి పద్ధతి కానే కాదు. అనుకుంటున్నదేమో మా గిరిజనులు చెలికాడు కాదంటే విలికాడు. రాసి పెట్టుకోండి. నైజాం నిరంకుశత్వానికి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎదురొట్టి నిలిచినటువంటి కానూ నాయక్ వారసులం మేము లంబాడిలో. మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ప్రవీణ్ నాయక్, భోజ నాయక్ లాంటి వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన జాతి మా జాతి. మేము ఉంటున్నటువంటి సమాజము ఆనాడు రైతాంగ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా కానూ నాయకు నలుగురు అన్నదమ్ములు సజీవ దహనమైనటువంటి సందర్భంలో కూడా ఎదురొడ్డి పోరాడినటువంటి జాతి. ఆనాడు చదువు లేదు. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళం వచ్చినాం, చాలా మంది చదువుకున్న వాళ్ళం వచ్చినాం. ఇవాళ మా పరిస్థితికి ఇట్లా ఉన్నాయి మేడం. ఉంటే కోటర భూమి సస్తే సస్తాం కానీ ఆ కోటర భూమి ఇయ్యం. మా మంచి నువ్వు మంచి కంపెనీ పెట్టేది ఉండే, నువ్వు వచ్చి మాట్లాడేది ఉండే, లేకుండా నీవు పెద్ద సీఎం కదా, నీ చేతిలో ఉండేలకు తోలేదు ఉండే. గిట్లా సంగతి గిట్లా, ఈ పద్ధతి గిట్లా అని చెప్పాడు ఉండే మేడం. మేము వదలం, నువ్వు ఇట్లా సడన్ గా పాలన కంపెనీ వేస్తా అంటే నాకు భయం ఆడుకోవాలి మేడం.